మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం స్టార్ట్ చేసేద్దాం. మధురం మమకారం సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయామండి. అక్కడ మదర్స్ అండ్ అలాగే ఇక్కడ పిల్లలు ఇద్దరు రెడీగా ఉన్నారు. పలకరించేసుకుందాం. సో హాయ్. హాయ్. నీ పేరు? లాస్య. లాస్య. ఏం చదువుతున్నావు లాస్య? 5th క్లాస్. 5th క్లాస్. సో మీ మమ్మీ పేరు ఏంటి? సుజాత. సుజాత గారు. ఎవరు? హలో సుజాత గారు. వెల్కమ్ అండి. అలాగే నీ పేరు? చాణక్య. చాణక్య. ఏం చదువుతున్నావు చాణక్య? 5th క్లాస్. ఇద్దరు 5th క్లాస్ ఏనా? మీ మమ్మీ పేరేంటి? ప్రియా. ప్రియా. హాయ్ ప్రియా గారు. హాయ్ అండి. వెల్కమ్ టు అభిరుచి అండి. సో మీ ఇద్దరు ఏం చేయాలంటే లాస్య అండ్ చాణక్య ఇప్పుడు మీ ఫేవరెట్ రెసిపీస్ మమ్మీ రోజు చేస్తుంటుంది కదా వంటలు, అందులో మీకు ఇష్టమైన 3 వంటలు నాకు చెప్పాలి. ఓకే? ఆ 3 వంటల్లో మీరు చిట్టి తీయాల్సి ఉంటుంది. మీకు ఏ చిట్టి వస్తే ఆ రెసిపీ మీరు చేయాలి. ఓకే? తెలుసు కదా మీకు? ఓకే. సో ముందు మన లాస్య ఫేవరెట్ డిషెస్ కనుక్కుందాం. సో ఇప్పుడు లాస్య అడిగిన రెసిపీస్ అలాగే చాణక్య అడిగిన రెసిపీస్ రెండు కూడా నేను సపరేట్ గా పెట్టాను. ముందు ఈ 3 నుంచి ఒక రెసిపీ లాస్య వాళ్ళ మదర్ తీయాలి. ఓకే, సో చూద్దాం. వడలు. వావ్. సో వడలు అడిగింది మీ అమ్మాయి. సో వడలు అంటే రెగ్యులర్ కాబట్టి మీరు ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా చేస్తారా వడల్లో? చేస్తాను. ఏం చేస్తారు? మిక్స్డ్ దాల్ వడలు. మిక్స్డ్ దాల్ వడలు నీకు ఓకేనా? ఓకే అంట. సో మిక్స్డ్ దాల్ వడలు చేసేద్దాం మనం. సో మీన్ వైల్ ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ కూడా చూసేద్దాం. సో ప్రియా గారు మీరు బూరెలు. సో బూరెలు అడిగారు మీ అబ్బాయి. సో మీరు బూరెలు చేయాలి. కానీ బూరెలు అంటే నార్మల్ బూరెలు చేస్తారా? లేదండి, అరటిపండు బూరెలు చేస్తాను. అరటిపండు బూరెలా? అవునండి. బాగుంటాయా? చాలా బాగుంది. చాలా వెరైటీగా ఉంది వినడానికి. నీకు ఓకేనా చాణక్య? ఓకే అంట. డన్. సో 2 రెసిపీస్ డిసైడ్ అయిపోయాయి. ముందు ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. సో మిక్స్డ్ దాల్ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిక్స్డ్ దాల్ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం. స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. సో ఫస్ట్ ఏంటండి? నానబెట్టిన పచ్చిశనగపప్పు. నానబెట్టిన పచ్చిశనగపప్పు ఎంతసేపు నానబెట్టారు? ఒక 2-3 అవర్స్. ఓకే. నానబెట్టిన పెసరపప్పు. ఓకే. నానబెట్టిన మినపగుండ్లండి. మినపగుళ్ళు. ఓకే. నానబెట్టిన పచ్చిశనగపప్పు, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన మినపగుళ్ళు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పుదీనా. ఇందులో పుదీనా ఫ్లేవర్ బాగుంటుందా అండి? మరి అంత ఎక్కువ యాడ్ చేశారు? బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలండి? ఈ ఆనియన్స్ కొత్తిమీర మనం వేసేటప్పుడు కలిపేసుకుందాం. మిక్సీకి వేయాలి. ఉప్పు వేస్తున్నాను తగినంత. సో సాల్ట్. సో ఇదంతా గ్రైండ్ చేసేసుకోవాలి. సో మీరు చేస్తూ ఉండండి, అలాగే నేను ఆయిల్ కూడా హీట్ పెట్టేస్తా. గ్రైండ్ చేసేసుకోండి. సో ఇలా కొంచెం బరకగా చేసుకోవాలన్నమాట. అందులో వేసేసుకోండి. సో మీరు ఏం చేస్తూ ఉంటారండి సుజాత గారు? హోమ్ మేకర్ అండి. ఇంట్లోనే ఉంటారు. ఖాళీ సమయాల్లో పిల్లలతోనే సరిపోతుందా?
బిజినెస్ ఉంది మాకు. అవునా? సో అది చూసుకుంటూ ఉంటారా? సో నెక్స్ట్ ఏం చేసుకోవాలి? డీప్ ఫ్రై చేయాలి. ఓకే, ఆనియన్స్ యాడ్ చేయరా? ఇందాక చేస్తా అన్నారు. కొత్తిమీర. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఫైన్ గా. సో మీ పాప డిఫరెంట్ వంటలు అడుగుతూనే ఉంటుందా అండి? అడుగుతుందండి. వెరైటీలు ఒకటే రకంగా అడుగుతుంది. టమాటా పప్పు, ఫ్రైస్. అవునా? సో ఇప్పుడు వడలు చేసేసి వేసేసుకోవడమే. అవును. మీకు ఏదంటే ఇష్టం? స్వీట్సా, హాట్సా? మనకి బేసికల్ గా ఫుడ్ ఇష్టం అండి. అందులో ఇది అది అని పెద్దగా ఏం లేదు. ఏ ఫుడ్ అయినా బాగా ఇష్టం అండి. బాగా స్పైసీ ఫుడ్ ఇష్టం నాకు. స్వీట్లు కూడా ఇష్టమే. స్పైసీ ఇష్టం కదా అని స్వీట్ ఇష్టం లేదని లేదు. మీకు ఎలాంటి రకాలు ఇష్టం? బాగా ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో? చాలా వరకు టిఫిన్సా? ఓహో, మధ్యాహ్నాలు మీల్స్. అదే కదా, మధ్యాహ్నాలు కూడా టిఫిన్స్ అనుకో. అభిరుచి చూస్తూ ఉంటారా అండి? చూస్తాం. ట్రై చేశారా ఎప్పుడన్నా డిఫరెంట్ గా వంటలు? చేశాను. లాస్యా, మమ్మీకి వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటావా? ఎలాంటి హెల్ప్లు చేస్తుంటావు? ఆనియన్స్ పొట్టు తీయటం. ఓకే, ఇంకా కట్ చేసేదాకా రాలేదన్నమాట, జస్ట్ పొట్టు తీస్తావు. వెరీ గుడ్. సో నువ్వు ఎప్పుడన్నా వంట చేసావా? ఏదన్నా వంట చేయలా? ఓకే, 5th క్లాస్ కదా నువ్వు? ఏంటి మీ స్కూల్లో నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం బాగా? మ్యాథ్సా? సూపర్ అమ్మా. ఇప్పుడు అలాగే ఉంటుంది. ఇంకొక 5 తరగతులు చదివితే మ్యాథ్స్ గురించి తెలుస్తుంది నీకు కూడా. అయిపోయిందండి. సో ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట. సరిపోతుంది. తీసేసి అయిపోయిందా అండి? సూపర్. వేడి వేడి మిక్స్డ్ దాల్ వడలు రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేయండి. తప్పకుండా. వేడి వేడిగా మిక్స్డ్ దాల్ వడలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ వడల తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మిక్స్డ్ దాల్ వడలు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన మినపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, పుదీనా, ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మిక్స్డ్ దాల్ వడలు రెడీ. మిక్స్డ్ దాల్ వడలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూద్దామండి. అయితే వడలు అడిగింది లాస్య కాబట్టి టేస్ట్ చూడు. ఎలా ఉంది లాస్య? సూపర్. ఎలా ఉంది? బాగుంది. ఓకే, సో పిల్లలిద్దరికి నచ్చేసింది. రాజు గారు మీరు టేస్ట్. బాగుంది. అంటే పప్పులన్నీ మిక్స్ చేశారు కదా, సో టేస్ట్ అనేది సూపర్ గా వచ్చింది. బాగున్నాయండి. బాగుంది సుజాత గారు, చాలా టేస్టీగా ఉంది. సో అన్ని పప్పులు వేశారు, అల్లం అదంతా వేశారు కాబట్టి అన్ని ఫ్లేవర్స్ బాగా సెట్ అయ్యాయి. చాలా టేస్టీగా ఉంది. సో చాలా టేస్టీగా ఉన్నాయి వడలు. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. విటమిన్ బి ఆయిల్ తో కళ్ళ కింద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే కళ్ళ కింద ఉన్నటువంటి నల్లటి చారలన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే ముఖం మీద ఉన్నటువంటి బ్లాక్ హెడ్స్ కూడా తగ్గుతాయి. కొంతమందికి మోచేతుల దగ్గర చర్మం బాగా మొరటుగా నల్లగా ఉంటుంది కదా, ఇలాంటప్పుడు వాడేసిన నిమ్మ చెక్కను కనుక మోచేతుల దగ్గర మృదువుగా రుద్దుకుంటూ ఉన్నట్లయితే ఈ నల్లదనం గరుకుదనం అంతా కూడా తగ్గుతుంది. దీంతో పాటు కొద్దిగా మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో చర్మం అంతా కూడా మృదువుగా తయారవుతుంది.
నారింజ పండ్లు సీజన్లో బాగా దొరుకుతూ ఉంటాయి, మనం కూడా బాగా తింటూ ఉంటాము, జ్యూస్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ తొక్క మాత్రం పడేయకండి, బాగా ఎండబెట్టండి. ఎండపోయిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకుని పొడిలాగా తయారు చేసుకుని ఆ పొడిలో కొద్దిగా పచ్చిపాలు కలుపుకొని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి, మెడకి, చేతులు, కాళ్ళు, బాడీ అంతా కూడా మృదువుగా మర్దన చేసుకుని స్నానం చేస్తూ ఉన్నట్లయితే చర్మానికి ఉన్నటువంటి ట్యాన్ అంతా కూడా పోతుంది, చర్మం ఛాయ మెరుగుపడుతుంది.